మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 46వ వచనం వరకు ఇక్కడ చూస్తే ఒక తోట కనబడుతుంది. ఆది కాండంలో ఏ తోట కనబడుతుందండి? ఏదైనా తోట కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో తోట కనబడుతుంది. ఈ రెండు తోటలకి కొంచెం సాదృశ్యం ఉంది. ఏదైనా వనంలో ఏం స్టార్ట్ అయింది? ఏం ప్రారంభమైంది? పాపము ప్రారంభమైంది. పాపానికి అక్కడ బీజం వేయబడింది. మరి ఆ పాపాన్ని లేకపోతే ఆ శాపాన్ని తొలగించడానికి ఈ గెత్సెమనే తోట నుండి ప్రయాణము మొదలవుతుంది. ఆ ప్రయాణము కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిద్ధపాటు, ఆయన యొక్క వేదన, ఆయన యొక్క దుఃఖము మనకి ఈ అధ్యాయంలో ఈ అంశంలో మనకు కనబడుతుంది అనమాట. గెత్సెమనే తోటలో ఆయన చేసే ఆ మరణానికి అప్పగింపబడకపోయే మునుపు కొన్ని గంటల ముందు ఆయన చేసుకున్న ప్రార్థన చాలా విలువైనది. విశ్వాసులముగా మనము అటువంటి లక్షణాలు క్రీస్తు ప్రభువుని చూసి ఆ లక్షణాలు మనం కూడా అలవర్చుకోవడం మంచిది కదా. అయితే ఈ గెత్సెమనే తోటలో ఏం జరిగింది అన్నది ఇది మనం చూద్దాము. 36వ వచనం నుంచి 46వ వచనం వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి కుమారులు ఇద్దరును వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి ఇంకా కొంత దూరంలోనికి వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగనిమ్ము కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించి చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని వారిని గద్దించి మరలా చెప్తున్నాడు. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా చూచెను. ఎలానగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఇది ఇలా పెట్టుకొని ఒక్కసారి యోహాను సువార్త 18వ అధ్యాయం తీద్దామండి. 17వ అధ్యాయము ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మొదటి 5 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలండి. ఏం చెప్తున్నాడు ఆయన? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అని చెప్తున్నాడు అనమాట. సాధారణంగా లోకంలో కొన్ని రోజులే ఉన్నాయి చనిపోవటానికి, కొన్ని గడియలే ఉన్నాయి చనిపోవటానికి అని తెలిస్తే మనం ఏం చేస్తాం? ముందు బంధువులు, చుట్టాలు చక్కబెట్టాల్సినంటే చక్కబెట్టి, సంతకాలు పెట్టించేయాల్సినంటే పెట్టించేసి, అమ్మ ఇది నీకు, అయ్యా ఇది నీకు అని ఇలాంటి పనులన్నీ మనం చేస్తాం కదా. నిజంగా దేవుడు అందుకే దాన్ని డెత్ ఒక మిస్టరీగా పెట్టేశాడు. లేకపోతే నేను చెప్తానుగా ఎప్పుడు, అది ఇంకా భయంకరంగా ఉండేది. మొత్తం ఎక్కడెక్కడి అన్నీ మొత్తం చెప్పేసి అన్నీ అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటా ఆస్ట్రేలియాలో ఒక అతను అలాగే, అతని మరణం అతనికి తెలిసింది. చాలా గ్రేట్ అనుకుంటాను నేను అసలు. అతను డాక్టరు, ఆయన అక్కడే చనిపోవటానికి ఇంకా ఫ్యూ అవర్స్లో ఉన్నాడు, ఫ్రెండ్స్తో గడుపుతున్నాడు. నేను ఈరోజు ఏదేమైనా పలానా టైంకి చనిపోతాను అనుకున్నాడు. ఆయన ఏమి అంటే తాను పాయిజన్ చేసుకోలేదు, కానీ తన సిక్నెస్ని బట్టి ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు అని ఆయనకి తెలుసు.
చనిపోయే గంట ముందు కూడా వెళ్ళి కారులో, అరే మీరు అందరు కాఫీ తాగుతారంటే ఎవరు తాగమన్నారు ఆస్ట్రేలియాలో, చల్లగా ఉంటుంది కదా, మేము ఎవరైనా తాగమరా అంటే సరే నేనే వెళ్ళి తాగేసి వస్తానని వెళ్ళి తాగేసి వచ్చాడు. చక్కగా కొత్త బట్టలు వేసుకున్నాడు, కొత్త షూ వేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు $1 వాళ్ళు వరంగల్ వాళ్ళు అనుకుంటా, $1 ఖర్చు అవ్వకుండా ఏం చేశాడంటే కాఫీన్ బాక్స్ మొత్తం, అంటే మళ్ళీ తను చనిపోతే మరి బాడీని మళ్ళీ ఇండియాకి తేవాలి కదా, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సమస్తం ఫినిష్ చేసేసాడు. ఫ్రెండ్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ అసలు ఎవరికి $1 బాకీ లేకుండా నేను చాలా డీసెంట్గా చచ్చిపోవాలనుకున్నాడు అతను. చక్కగా కొత్త బట్టలు వేసుకున్నాడంట, మంచి కాఫిన్ బాక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫిన్ బాక్స్ తయారు చేయించుకొని ఇంకా కాఫీ తాగొచ్చాడు. ఫ్రెండ్స్కి చెప్పాడు, అరే నేను ఇంక వెళ్తున్నానంట పడుకుంటానన్నాడు. అంతే, 1 అవర్లో అన్నట్టుగానే 1 అవర్లో చనిపోయాడు. ఫ్రెండ్స్ ఇమీడియట్గా చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసేసారు, పంపించేశారు. చాలా మంచి మరణం ఏమో అనుకుంటాను నేను. ఆ బయట సిద్ధపాట్లు చేసుకున్న వాళ్ళని చూసి మనం మంచి మరణం అనుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ మరణానికే సిద్ధపడుతున్నారు. ఆయన 26వ అధ్యాయంలో చూస్తే ఆయన మంచి మరణం కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయనకి తెలుసు ఇది ఈ స్థలంలో నుండి ఆయన చేస్తున్న ప్రార్థన చాలా సారో అనమాట. ఇట్స్ ఎ గ్రేట్ సారో. ఇప్పుడు మరణాన్ని స్వీకరించడం లేకపోతే ఈ శ్రమను తాను అనుభవించబోతున్న శ్రమ కూడా ఆయనకు తెలుసు. తండ్రి అయిన దేవుని కుమారుడు కనుక ఆయన కూడా త్రిత్వంలో భాగము కనుక ఆయనకు తెలుసు ఏ రీతిగా ఈ మరణము నన్ను హింసించబోతుంది, నా శరీరం మీదకి ఏ రీతిగా ఈ మరణం రాబోతుంది, నా ఆత్మను ఏ రీతిగా నా తండ్రి విడిచిపెట్టబోతున్నాడు అనేసి సమస్తం ఆయనకు తెలుసు కనుకనే ఆయన ఏం చేస్తున్నాడు, తన మరణం కొరకు తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. చూడండి, అక్కడికి వెళ్ళి ఏకాంతంగా శిష్యులందరినీ తీసుకువెళ్ళాడు, ఇంకా కొంత ఆ గెచ్చమైన తోటలోకి, తర్వాత ఇంకా కొంత లోపలికి వెళ్తూ తనకి ఇష్టమైన ప్రియ శిష్యులైన 3 ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని ఇంకా కొంత లోపలికి వెళ్ళి మీరు మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థన చేయండి అని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను దుఃఖపడడానికి, నేను చింతాక్రాంతుడు అగడానికి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అని చెప్పి తండ్రితో చెప్తున్నాడు, ప్రభువా మరణమగునంతగా నా ప్రాణము బహుని దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి శిష్యులతో చెప్తూ కొంచెం దూరం వెళ్ళి తండ్రితో చెప్తున్నాడు, తండ్రి పరలోకమందున్న నా తండ్రి, మీ చిత్తమైతే ఇది మీకు ఇష్టమైతే ఇది మీ చిత్తములో ఉంటే ఏం చేయాలి, ఈ గిన్నె నా నుండి తొలగిపోయేలాగా చెయ్యండి, అయినా కూడా నా చిత్తము కాదు మీ చిత్తమే జరిగించండి అని చెప్తున్నాడు. మరి ఆయన చిత్తం ఏంటో యేసుక్రీస్తు ప్రభువారికి స్పష్టంగా తెలుసు కదండి. ఏంటి, సర్వమానవాళి పాపము కొరకు ఒకడు మరణించవలసి ఉన్నది, లోకరక్షకుడుగా ఆయన శరీర రూపము దాల్చి ఈ లోకంలోనికి వచ్చిందే ఈ గడియ కొరకు, అవునా కదండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో తన దుఃఖమును, తన హృదయాన్ని ఆయన పారబోస్తున్నాడు అనమాట తండ్రి ఎదుట. ప్రభువా నాకు తెలుసు ఇది ఎంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితో నాకు తెలుసు, నేను ఇలా మరణించబోతున్నాను, ఇది చాలా శారీరకముగాను ఆత్మీయంగా ఆత్మలో నీవు నన్ను విడిచిపెట్టేయబోతున్నావు, ఆ గడియ రాబోతుంది అని అతనికి తెలుసు. ఎందుకు, సర్వమానవాళి కొరకు ఆయన మరణించడం కొరకే ఆయన తండ్రిని విడిచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు తీయనవసరం లేదు 3వ అధ్యాయంలో, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మానవుడైన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు, దీనుడిగా రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు, మరి నీ పాపము నుండి నా పాపము నుండి ఎవ్వరూ ఎప్పటికీ తీయలేని ఘోరమైన పాపములన్నీ మానవాళి చేస్తే ఆయనేమో నీతిమంతుడుగా ఉండి ఏ పాపము లేక, ఏ భేదము లేక, ఏ డాగు లేక, ఏ మచ్చ లేకుండా, ఏ కళంకము లేకుండా, ఏ ముడత లేకుండా ఆయన నిర్దోషిగా ఉండి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జన్మించి మరి ఆ 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు కదండి. ఆయన పరిశుద్ధతను మనకివ్వటానికి, ఆయన కృపను మన మీద చూపించటానికి, మన పాపం ఏం చేసిందంటే మనకును ఆ తండ్రి అయిన దేవునికి మధ్య అడ్డుగోడ వేసేసింది. ఆ అడ్డును, ఆ తెరను చింపటానికి, ఆ దేవునితో నీకును మానవునికి దేవునికి మధ్య సమాధానం కలుగు చేయటానికి ఈ క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఆ చివరి గడియ ఇంకా వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడుతున్న సమయంలో ఆయన ఎంత చక్కగా సిద్ధపడుతున్నారో చూడండి. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-9లో చూస్తే ఆయన గురించి చక్కని సాక్ష్యం అక్కడ మనకు కనబడుతుంది.
మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకునిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన ఏం చేశాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో అంటున్నాడు. ఆయన దినములలో ఏంటి? ఇంక ఈ శరీరంతో ఉన్న ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగింప చేసే అన్నాడు. కానీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆయన మరణిస్తేనే నీకు నాకు రక్షణ, నీకు నాకు విడుదల, లేకపోతే ఇంక మరి ఎప్పటికీ ఎవరికి విడుదల దొరికేది కాదేమో. కానీ యేసుక్రీస్తు నరుని అంతగా ప్రేమించాడు. యోహాను 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ప్రియముగా ఎంచుకున్న తన ఏకైక కుమారుని ఏం చేశాడు? ఈ లోకంలోనికి శ్రమగా, లేకపోతే ఆయనను మరణించవలసిన పరిస్థితికి తీసుకొచ్చేలాగా ఆయన పంపించేశాడు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన కుమారుడై ఉండియు అంటున్నాడు. 8వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 చూడండి, ఆయన కుమారుడై ఉండియు అంటున్నాడు. దేవుని కుమారుడు. సాధారణంగా అధికారంలో ఉన్నవారు పిల్లల్ని కింద వాళ్ళు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా, చాలా అపురూపంగా, చాలా గౌరవంగా, ఇంకా వాళ్ళకి చేయగలిగినవన్నీ చేసి చూస్తారు. అక్కడ అదే చెప్తున్నాడు అనమాట. అంత దేవుని కుమారుడై ఉండియు ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడంట? ఉండియు అంటున్నాడు అక్కడ. అందుకే అక్కడ క్లాజ్ పెట్టి తాను పొందిన శ్రమల వలన విధేయత పొందిన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. శ్రమ వస్తుంది నాకు తెలుసు అని ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సంపూర్ణ సిద్ధి నొందిన వాడే ఏం చేస్తున్నాడు? మెల్కీసెదెకు ఏం చేశాడు? అబ్రహాముకి యాజక ధర్మాన్ని నెరవేర్చాడు. మరి అదే క్రమంలో ఈ ప్రధాన యాజకుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన ఏం చేశాడు? బలులు అర్పించాడు. ఆయనే బలిగా అయిపోయాడు. ఒక పశువు రక్తం చేతనే, ధర్మశాస్త్రంలో ఒక పశువు రక్తం చేతనే ఒకరికి రక్షణ కలిగేది, పాప విమోచన కలిగేది, పాప పరిహారార్థ బలులని చెల్లించేవారు. మరి కొత్త నిబంధనలో ఆ బలులేమీ లేవండి. మేకపిల్లని తీసుకొచ్చి చంపేయడం, లేకపోతే గొర్రె పిల్లని తీసుకొచ్చి చంపేయడం, వాటి రక్తం ద్వారా మనకి విడుదల కలుగుతుంది అన్నవేమీ లేవు. మరి ఇప్పుడు ఉన్నదేంటి? ఇప్పుడు దేవుని చేత పిలువబడిన యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అయిపోయాడు కదా. ఆ బలిగా అవ్వటానికి ఆ కొన్ని గడియల ముందు ఆయన ప్రార్థన చేసుకొంచున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే, సాధ్యమైతే, ఒకవేళ ఇంకేదన్నా అవకాశం ఉంటే చూడు నాయనా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోయేటట్టు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. అయినను తెలుసు మళ్ళీ ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తేనే కానీ ఇది జరగదని ఆయన తెలుసుకొని ఏమంటున్నాడు? ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తమే జరిగించుమని ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత శిష్యులతో సంఘర్షణ మనం చూస్తాం. అక్కడ చూస్తే శిష్యులు ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఎంత నమ్మకంగా నడిచారు. యేసుక్రీస్తు ప్రభువారితో ఇంత పరిచర్య చేశారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన బోధలను విన్నారు, ఆయన మాటలను విన్నారు, ఆయన చేసిన సూచక్రియలు విన్నారు, ఆయనతో సహవాసం చేశారు, ఆయనతో భోజనం తిన్నారు, ఆయనతో పానం తాగారు, ఆయనతోటే ఉన్నారు. చివరిగా ఏం చేశారు వాళ్ళు? కనీసం ఇప్పుడు మన యజమానుడు దుఃఖంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడంటే మనం ఏం చేస్తాం? చాలా బాధ కలుగుతుంది మనకు కూడా. అయ్యో, ఈయన ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? 2-3 సార్లు పాపం లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చి మళ్ళీ శిష్యులు నా గురించి ప్రార్థన చేయండి అరా అని చెప్పడం, మళ్ళీ 2వ వెళ్ళాడు, మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 3. అంటే ఆయన ఆత్మలో ఎంత దుఃఖంలో ఉన్నాడో, ఎంత నలిగిపోతున్నాడో, ఈ శ్రమను నేను ఎలా తీసుకోవాలి, ఈ కష్టాన్ని నేను ఎలా తీసుకోవాలి, ఇంతటి దుఃఖకరమైన, ఇంతటి వేదనకరమైన మరణాన్ని నేను ఎలాగూ స్వీకరించాలి అని శిష్యుల సహాయాన్ని కోరాడు. శిష్యులు ఆయన ఇన్సల్ట్ చేసేసారు, ఆయన్ని షేమ్ చేసేసారు కదండి. ఎక్కడా కూడా ప్రార్థన చేసినట్టు కనబడలేదు. వాళ్ళు పడుకొని కళ్ళు అసలు లెగట్లేదంట. కళ్ళు అక్కడ అదే రాసినాడు, భారమైన కళ్ళు గలవారై ఉన్నారంట. చూడండి, వారి కన్నులు భారముగా ఉండని అంటున్నాడు. ఇంకా 3వసారి వచ్చి యేసుక్రీస్తు అన్నాడు, ఇక మీరు నిత్య విశ్రాంతి తీసుకోండి బాబు, నన్ను అప్పగించే గడియ రానే వచ్చేసింది, ఇంకా నన్ను ఎవరు రక్షించలేరు, నన్ను అప్పగించేవారు చాలా సమీపంగానే ఉన్నారు, రండి మనం అందరం కలిసి వెళ్దాము, ఎదుర్కొందాం వాళ్ళని అనేసి ఎదుర్కొంటారు కదా. యూదా ఇస్కరియోతు ఆ మనుషులను, ఆ బంట్రోతులను, వారిని అందరినీ తీసుకొని వచ్చినప్పటికీ వీళ్ళు ఎదుర్కొని వెళ్తున్నారు అనమాట.
అంతగా చక్కగా సిద్ధపడి మరణాన్ని ఎదుర్కోవటానికి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే తండ్రితో చక్కని మాట ఆయన చెప్పాడు. ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని అంటున్నాడు. ఇదేమో నీకు నాకు ప్రశ్న అదే. ఏ గడియో ఏ జామో మనకు తెలియదు. ఆయన రాక ఆయనకి తెలుసు, ఆయన వెళ్ళిపోవటము ఆయనకి తెలుసు. ఈ మధ్యకాలంలో ఆయన చేయవలసింది ఆయన నమ్మకముగా చేశాడు, ఆయన నామమును మహిమపరిచాడు. మరి నీవు భూమి మీదకి ఒక ప్రణాళికతో పుట్టింపబడి ఉన్నావు. ఆయన వేదన చాలా భయంకరమైన వేదన పడుతూ ఉన్నాడు కదా, చాలా కష్టపడుతున్నాడు. ప్రభువా, నేను ఈ గిన్నెలోనిది, ఈ శ్రమలోని తాగితేనే కానీ ఇది నా ఎడ నుండి సాధ్యము కాని ఎడల దీన్ని జరిగించమని తండ్రితో చెప్తున్నాడు. ఆ గిన్నెలోనిది అంటే ఆ శ్రమలోనిది నేను స్వీకరించాలి, ఆ స్వీకరించడం కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చానని తానే అర్థం చేసుకున్నాడు. తండ్రితో చెప్తున్నాడు, సరే ఇలా జరగనివ్వండి ప్రభు అని. మరి నేను అదే అడుగుతున్నాడు దేవుడు ఈ దినము. నీకు నాకు ప్రశ్న అదే. ఏ పాపము లేని ఆయన ఆ ఏదెను వనములో నుండి వచ్చిన ఆ పాపములో నుండి నన్ను విడిపించడానికి గెత్సెమను తోటలో ఆయన ఆత్మను ఆయన సిద్ధము చేసుకున్నాడు, ఆయన ఆత్మను ఆయన అప్పగించుకొంచున్నాడు. అయితే దేవునికి నమ్మకంగా ఒక చక్కని సాక్ష్యాన్ని ఆయన చెప్పాడు. ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను, సంపూర్ణంగా నెరవేర్చానని యోహాను సువార్తలో ఉంది కదా. ఆయనే మన ప్రధాన యాజకుడిగా ఉండి మన పాప పరిహారార్థము కొరకు ఆయన చేసిన ఆ రక్షణ కార్యమును బట్టి ఆయన మనం స్తుతించుకోవాలి. ఆయన అంతటి శ్రమను సంతోషంగా ఆయన స్వీకరించాడు. సంతోషంతో, కొంచెం కష్టం కలిగినా కూడా ఆయన సిద్ధ మనసు కలిగి తండ్రి చిత్తమునకు విధేయత కలిగిన వాడే ఆయన ఈ శ్రమను తీసుకున్నాడు. గనుకనే ఈ దినము నీకు నాకు రక్షణ కలిగింది. అందును బట్టి ప్రభువును మనము స్తుతించుకోవాలి, అందును బట్టి ఆయన నామమును మనము ఘనపరచుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన కుమారునిగా ఉండి ప్రధాన యాజకుడిగా మన కొరకు ఆయన చేసిన యాజక ధర్మమును బట్టి ఆయన మనము స్తుతించుకోవాలి.